భార్య దగ్గర అశాంతిని ఎదుర్కొనేవాడు, భార్య దగ్గర సోదరుని ఎదుర్కొనేవాడు నెంబర్ 2లో మనశ్శాంతిని ఎత్తుక్కుంటాడు. నెంబర్ 2వ కుంపట్లో ప్రశాంతతను వెతుక్కుంటాడు. నా భార్య సైతాన్లా తయారైంది, ఆ అమ్మాయి అయితే నన్ను ఎంత ప్రేమిస్తుందో, ఎంత లాలిస్తుందో, అసలు నా గురించే అమ్మాయికి ఆలోచన, కూర్చున్నా నేనే, లేచినా నేను, ఇది బొంద. అలా ఫిక్స్ అయిపోయి ఇక్కడ దొరకని శాంతి అక్కడ దొరుకుతుందని అటుబడిపోతుంటాడు. ఒకడు అక్కడ వెతుక్కుంటాడు. ఆ శాంతి ఎంతవరకు దొరికింది? వీడి దగ్గర పస ఉన్నంత వరకు, పైస ఉన్నంత వరకు దొరికిద్ది. లేదనుకో చెంబులు తెపాళాలతో మొహం పగలగొట్టి తరుముతారు. అప్పుడు అర్థమైంది ఒరిజినల్. స్తోత్రం. భార్యకి తప్పదు కదా, చెడిపోయినోడైనా మంచోడైనా అంటే ఏం చేద్దాం నా కర్మ అనుకుంటానైనా సరే అంత ఫుడ్ పెట్టింది. ఈ విషయంలో కొంచెం జ్ఞానం సంపాదించిన వాడు తప్పకుండా ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. ఎందుకంటే దేనికైనా చాలిన దేవుడు నాకున్నాడు. అది భరోసా.